వాతావరణ ప్రతికూలతలు సాగు రంగంపై పెను సవాళ్లను విసురుతున్నాయి. ఎల్నినో ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. వర్షాభావం, నీటి ఎద్దడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటలు బెట్టకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నైరుతి రుతుపవనాల ప్రభావం తక్కువగా ఉండే నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం వరి, మొక్కజొన్నతో పాటు ఉద్యాన పంటలైన నిమ్మ, మిరప పంటలు సాగులో ఉన్నాయి. ఎల్నినో ప్రభావంతో వేడిగాలులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు అందిస్తున్నారు ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ శివజ్యోతి. మనకు ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం మనకు ఎక్కువగా ఉంది. దీని ప్రభావం వల్ల మనకు ఈ ఖరీఫ్ సీజన్లో వర్షపాతం అనేది ఇంకా నమోదు కాలేదు. ఈ వర్షపాతం తక్కువతో పాటు మనకు వాతావరణం అంతా పొడి వాతావరణం నెలకొని ఉంది. దానితో పాటు వేడిగాలుల తీవ్రత కూడా అధికంగా ఉంది. మన నెల్లూరు జిల్లాలో రైతు సోదరులు 1,00,000 ఎకరాలలో వరి నాట్లు వేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వేడి వాతావరణం వల్ల భూమిలో ఉప్పు అనేది పైకి తేలిపోయేసేసి వరి పొలంలో అంతా కూడా మొక్కలు ఎదుగుదల అనేది తగ్గిపోయింది. కాబట్టి దీని తీవ్రతను తగ్గించుకోవడానికోసంగా నీరును సాయంత్రము తీసివేసేసి మరలా ఉదయాన్నే మళ్ళీ నీరు పెట్టుకుంటా అట్లా 4 కంటిన్యూగా మనము చేసుకోగలిగితే ఏదైతే ఉప్పు మనకు ద్రావణము పొలం పైన పేరుకొనుందో అది అంతా కూడా తగ్గిపోతుంది. దీనివల్ల మొక్కలు ఎదుగుదల అనేది ఇక కనిపిస్తుంది. పొరము ఆరబెట్టకుండా ఉంచుకోవాలి. ఈ ఒక్కదాన్ని గమనించండి. తర్వాత ఇప్పుడు ప్రతి ఆకుల చివరలో వచ్చేసేసి గీతలు అనేది కనిపిస్తూ ఉంది. అది తెగులని రైతు సోదరులు కొద్దిమంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు, ఇట్లా మాకు పొలంలో తెగులు వస్తుందని. అది తెగులు కాదు, అది ఓన్లీ మనకు ఈ వేడి వాతావరణం వల్ల చివరలు అట్లా స్ట్రీక్స్ అంటే గీతలుగా వచ్చి ఎండిపోతూ ఉంది. కాబట్టి దీనికి ఎటువంటి తెగులు మందులు అనేది మాత్రం పిచికారీ చేయవద్దు. తర్వాత వస్తే ఈ వేడి దీని వలన మనకు ఈ వరి పొలంలో మైట్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్లస్ మేము చూడడం కూడా జరిగింది కొన్ని పొలాలలో. దీని నివారణకు గాను ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పొలమంతా పిచికారీ చేసుకున్నట్లయితే ఆ నల్లిని మనము నివారించుకోవచ్చు. ఈ మందుతో పాటు ఇతర ఏ మందులు కూడా కలపవద్దని తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత మనకు కొద్ది ఏరియాలో జొన్న, మొక్కజొన్న అనేది వేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో 3/19 పిచికారి కానీ చేసుకున్నట్లయితే కొద్దిగా ఈ ఎండ తీవ్రత నుంచి మనము మొక్కను కాపాడుకోగలం అనేది తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో కూడా వర్షం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతు సోదరులకి తెలియజేస్తున్నాం. మిరప కూడా రైతు సోదరులు వేసి ఉన్నారు. ఈ మిరపకు ఈ ఎండ తీవ్రత వల్ల మనకు మైట్స్, రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగులను ప్రస్తుతానికి మనము జిగురు అట్టలను పెట్టుకోవని తెలియజేస్తూ ఉన్నాము. వేపగింజల కషాయాన్ని కూడా ఒకసారి పిచికారీ చేసుకోమని తెలియజేస్తూ, తర్వాత మనకు తీవ్రతని కలిపితే 1 వారం 10 రోజుల తర్వాత అసిటమాప్రైడ్ 1.5 గ్రామ్స్ 1 లీటర్ నీటికి కలిపి అంతా కూడా స్ప్రే చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మన జిల్లాలో నిమ్మ ఎక్కువగా ఉంది. ఈ నిమ్మలో ఏంటంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో ఏంటంటే మనకు పిందె వచ్చే ఉంది. ఇటువంటి అప్పుడు మొక్కను ఎక్కువ బెట్టకు గురి కాకుండా వీలైనంత వరకు నిమ్మ తోటలు వేస్తున్న రైతు సోదరులు నీరు అనేది కొంచెం జాగ్రత్తగా ఇవ్వమని తెలియజేస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని ప్రాంతాలలో ఏంటంటే మనము పూత నియంత్రణ పద్ధతులను కొన్ని ప్రాంతాలలో తెలియజేస్తున్నాము. ప్రస్తుత పరిస్థితుల్లో అంటే నీరు అనేది మనకు ముఖ్యంగా ఉంది కాబట్టి డ్రిప్ ద్వారా కానీ అందించుకోగలిగితే ఇంకా కూడా ఎక్కువ మొక్కలకి మనం నీటిని వాళ్ళమవుతాము. తర్వాత మొక్కలకు కూడా మనం ఎక్కువ అధిక వేడికి గురి కాకుండా మొక్క నిలదొక్కుంటుంది. మనకు ఆశించిన దిగుబడి అనేది తీసుకోగలుగుతాం.